మెయిన్గా చదువులు, ఆడపిల్లల చదువులకి ఇది చాలా ఉపయోగపడుద్ది. తల్లిదండ్రులు దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉపయోగిస్తే. ఎనీవే, బాలకోటే గారు, ఈ స్త్రీ శక్తి, ఈ ఉచిత బస్సు ప్రయాణము అనే దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? చంద్రకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం గారికి, నాగభూషణం గారికి, శిరీషకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు. 3 మాటలే చెప్తాను వెంకటకృష్ణ గారు. 1, ఆకాశంలో సగం నీవు సగం నేను, భూమి ఆకాశ నక్షత్రాలలో సగం నీవు సగం నేను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో స్త్రీలు సగభాగం. వారికి న్యాయం చేయాలి, ఎలా అయినా చెయ్యాలి. 2, ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజలకు బాధ్యత పట్టి ఒక హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బరువైనా భారమైనా వెనక తగ్గేవాడు తిరుకోడు, దాన్ని నెరవేర్చగలిగేవాడు ధీరుడు. 4, ఇది ఉచిత పథకం కాదు, సంక్షేమ పథకం. ప్రజల భిక్షగాళ్ళు కాదు. అసలు ఉచితమనే పేరు పెట్టడమే సబబు కాదు, సహేతుకం కాదు. ఇది ప్రజల హక్కు. ఈ రాజ్యాంగమే సంక్షేమ రాజ్యాంగం. కాలానుగుణంగా కొన్ని సంక్షేమ పథకాల రూపాంతరం మారింది. గతంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలు ప్రజల ఆశల మేరకు మార్చుకోవాల్సి వచ్చింది. ప్రజలు ఆశిస్తున్న మాట యథార్థం. 5, ఈ స్త్రీశక్తి పథకం అత్యంత లబ్ధి బహుజన కులాలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు. బస్ ఛార్జీలు కూడా లేని మహిళలకి. ఎవరికిస్తారండి బస్సు? గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలు ఎక్కుతారు, చిరు వ్యాపారులు ఎక్కుతారు, చిరు ఉద్యోగులు ఎక్కుతారు, బడికి వెళ్ళే పిల్లలు ఎక్కుతారు. ఎందుకు దుర్వినియోగం అవుతుంది? దుర్వినియోగం కాకుండా కూడా పథకం పెట్టిన వాళ్ళు సమీక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆ మాట కూడా చెప్పారు. ఈ రోజున ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో ఏం జరిగింది, హైదరాబాద్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి అక్కర్లా. సమీక్షించుకునే దమ్ము ప్రభుత్వానికి ఉంది, సమీక్షించుకుంటుంది కూడా. మీరు అన్నారండి, దాదాపు ఏడాదికి 1942 కోట్లు, 8450 బస్సులు, 2,60 మంది మహిళల లబ్ధిదారులు. చేద్దామా వద్దా? చెయ్యాలా వద్దా? వెనక్కి వెళ్తామా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం పెడుతున్నప్పుడు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉండేవాళ్ళు, చంద్రరాజేశ్వర గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇద్దరిని పిలిచి, కామ్రేడ్స్, నేను 2 రూపాయలకే బియ్యం వేస్తున్నాను బ్రదర్స్ అని అందంట. రామారావు గారు సాధ్యపడదు, మీరు ఇవ్వలేరు. అయ్యో బాబు, 2 రూపాయలకు బియ్యం అంటే ఏంటి, కేజీ 2 రూపాయలకి ఇవ్వలేరని అంటే, ఏంటి బ్రదర్స్, మనం ముందుకెళ్ళాలి కానీ భయపడతారు, నేను ఇస్తా చూడండి అన్నంట. ఇచ్చాడు. 2 రూపాయలు కిలో బియ్యం కాస్త రూపాయికి అయ్యింది. రూపాయి కూడా పోయి ఇప్పుడు ఉచితంగా అయ్యింది. పథకాలు తీయగలిగే దమ్ముందా? పథకం 100% కరెక్ట్ అండి. పథకం అవసరమే, కాదని కాదు. కాకపోతే దానివల్ల స్పెషల్ అవుట్కమ్ ఎలా ఉండాలి అనే దాని గురించే మనం మాట్లాడేది. నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు మిమ్మల్ని, ఏంటి ఈ పథకం మూలాన ప్రభుత్వానికి వచ్చే నష్టం? ఇప్పుడు అంబటి రాంబాబు గారు రంకెలు వేస్తున్నాడు, జంగం దేవరబోతుంటే ఊర కుక్కలు మురిగినట్టుగా. మీరు 2,000 కోట్ల రూపాయల ఏడాదికి ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డా, 2,63,00,000 మంది మహిళలకి అవకాశం ఇస్తున్నా కూడా రాంబాబు గారు ఏమంటున్నారు? వినండి, వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? ఈ రోజున మీరు అన్నట్టుగా అన్నదాత సుఖీభవ 48 లక్షల మందికి, పెన్షన్లో 63 లక్షలకి, పర్ మంత్ 3,000 కోట్లు, మొన్న ఏడాదిలో 34,000 కోట్లు. మీరు ఒక మాట నన్ను అడగొచ్చు, అంటే నువ్వు ప్రభుత్వంలోకి వచ్చావు కాబట్టి బాలకోటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటావు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే, తేగలగాల్సిన పరిస్థితి తేవాలి. మనం ప్రజలకు బాధ్యత పడ్డాం, సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం, ప్రజలు అడుగుతున్నారు, నెరవేరుద్దాం అనుకున్నాం. ఈ రోజున ఆ యొక్క ఆర్థిక వనరుల యొక్క పరిపుష్టి కోసమే అమరావతిలో త్వరితగతిన అభివృద్ధి పనులు చేద్దామని చెప్పేసి మొన్న సింగపూర్ ఎందుకు వెళ్ళారు? ఎన్ని సంక్షేమ నేను వెళ్ళాను సార్ ముఖ్యమంత్రి గారిని కలవటానికి. చాలా ఆశ్చర్యం వేసింది వెంకటకృష్ణ గారు. 4 గంటల సేపు ఆయన మీటింగ్లో ఉన్నాడండి.
మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత సాయంత్రం 8కి నిలబడే మాట్లాడుతున్నాడండి. 2 కాళ్ళ మీద నిలబడి మాట్లాడుతున్నాడు. అసలు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కాళ్ళు పీక్కొని మరి ఈ మహానుభావుడే ముసలోడు అంటాడు. ఆయన ముసలోడు కృష్ణారామ అనుకోవచ్చు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారి లెక్క బస్సు ఎక్కమను. మీకు ఇంకో మాట కూడా చెప్తా, ఈ రోజున బస్సు తాడేపల్లి ప్యాలెస్ మీదుగా వెళ్ళింది, పులి లేదు అక్కడ. తాడేపల్లి ప్యాలెస్ లో పులి లేదండి. బస్సు వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి బస్సు చెయ్యుతున్నప్పుడు అయితే ఉండేది కాదు, పులి లేదు అంటున్నారు మీరు. పులి అయితే ఉండేది, మరి లేదు అక్కడ, కొలిపోయింది పిల్లిలాగా. మరి అంబటి రాంబాబు గారు దానికి సమాధానం చెప్పాలి. మేము పులులం, మేము సింహాలం, మేము ఏనుగులం, రొట్టెపెట్టలో ఉన్నప్పుడు మరి అంబటి రాంబాబు గారు నిలబడవచ్చు కదా అక్కడ. నేను ఒక మాట్లాడుతున్న వెంకటకృష్ణ గారు మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆర్టీసీ బస్సు ఎక్కిందా? ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రజలకు అభివాదం చేసిందా? మనిషి అంటే ఫ్లైట్లు ఎక్కడం కాదండి, ఫామ్ హౌస్లు కట్టుకోవటం కాదండి, యలహంక ప్యాలెస్లో తలతోవటం కాదండి, ఋషికొండను కట్టడం కాదండి. మీరు అన్నట్టుగా కష్టం ఉంటుంది ప్రభుత్వానికి, కష్టం లేకుండా ఎలా ఉంటుంది? డబ్బులు ఖర్చు పెట్టాలి, బస్సులు రన్ చేయాలి. మళ్ళీ సమస్యలు వస్తే బస్సుల్లో మీరు అన్నట్టుగా వృధా ప్రయాస కానీ కొంత వృధా ప్రయాస కూడా కాదండి, వృధా ప్రయాస అని కాదు. దీనివల్ల ఇప్పుడు దాకా మనం చర్చించాం కదా, కూలీలకు బాగా ఉపయోగం, ఎవరెవరికి ఉపయోగం, ఇవన్నీ మాట్లాడాం, చిరు వ్యాపారులకి ఉపయోగం అని మాట్లాడాం కదా. దాంతోపాటు ఈ పిల్లలు, స్కూల్ మానేసిన పిల్లలు, లేకపోతే కాలేజీలకి వెళ్ళాల్సిన పిల్లలు, వాళ్ళు వెళ్ళాలి. అటువంటి స్కూల్స్లో, కాలేజెస్లో కనుక ఆడపిల్లల నంబర్ పెరిగితే ఈ బస్సు దీనివల్ల అది ఒక మంచి ఉపయోగం. ఇప్పుడు ఒక అమ్మాయి చదువుకుంది అని అంటే అమ్మాయి జీవితం ఎంత బాగా ఫ్లరిష్ అవుతుంది. అదే అందుకని నేను అన్నది అటువంటి రావాలి. ఒక్క మాట ఈ రోజున తాతకు పెన్షన్ ఇస్తున్నాం. తాత నేను సినిమా పోవాలి, డబ్బులు ఇవ్వాలని మనవాడు అడుగుతాడు, ఇస్తారా లేదా? సరే, అది వేరే విషయం లేదు సార్. అది వినండి చెప్తున్నా, గాజులు కావాలి. ఈ రోజు నేను చెప్తున్నా, ఇప్పుడు బస్సు ఉంది, 4 పిల్లలు సినిమాకి వెళ్తారు బస్సు ఎక్కి, తప్పే ఉందంటున్నా. సినిమా గురించి మాట్లాడలా, సినిమాకు వెళ్ళొచ్చండి, అవుతుందండి. ఎందుకు దుర్వినియోగం అవుతుంది? అవునండి, వాళ్ళు దుర్వినియోగం కాదు. మీకు ఎంతసేపు అదే పదం పట్టుకున్నారు మీరు. దుర్వినియోగం అనే పదం కాదు ఇక్కడ. ఇలాంటివి కూడా ఉంటాయి. జనరేషన్స్ కోసం అవసరమైన ఎన్నో ఇవి ఆగిపోయినవి ఉంటాయి, వాళ్ళకు ఉపయోగం అంటున్నా నేను. దుర్వినియోగం కానీ అందరికి ఉపయోగమే. వెంకటకృష్ణ గారు, సినిమాకి వెళ్తే లాభమే, ప్రభుత్వానికి కూడా లాభమే. ఎందుకంటే వాళ్ళు సినిమా టికెట్లు కొంటే ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వానికి, అది లాభమే. అంతే, రైట్. ఎనీవే, ఇక ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి నాకు తెలిసి, మరి అమరావతిలో శిరీష అమరావతి నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చిందా విజయవాడకి? ఇప్పుడు విజయవాడ స్టూడియోకి స్విమ్మింగ్ చేస్తూ వచ్చిందా? మరి బాలకోటే గారు మీరు కూడా వెళ్ళి ఏమన్నా అక్కడ కాసేపు అమరావతి నీళ్ళలో ఈత కొట్టి వచ్చారా? అమరావతి మునిగిపోయిందని జరుగుతున్న ప్రచారం, వైసీపీ మోకలు చేస్తున్న ప్రచారం సంగతి ఏంటి? ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోతున్నారు? మరి చూసి చూడనట్టు వదిలేస్తే ఏముంది చెప్తారు కదా.